అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ సిరీస్లో 30 రోజులు 30 కేసులు అనే అంశంతో నేను మీ అనూప్ సోనీని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మహిళల విషయంలో సాంప్రదాయాలు, సంస్కృతి అన్న పేరుతో కొన్ని హద్దులు దాటిపోతున్నారు. ఒకవేళ ఏ మహిళ అయినా వాటిని కాదంటే పురుష ఆధిక్యతతో ఉన్న మన సమాజంలోని వారు క్రూరత్వాన్ని, మానవత్వాన్ని అధిగమించడమే తమ బాధ్యతగా భావిస్తున్నారు. ఈ సమస్య మీద దృష్టి పెట్టబోతున్నారు మన ఈనాటి అతిథి షమ్స్ తాహిర్ ఖాన్. మర్యాద మన సంస్కృతి. దీనివల్ల వందల కొద్ది హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పదాలు ఆడవాళ్ళకి సంబంధించింది. చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. కొన్నిసార్లు ఆడవాళ్ళకి గుణపాఠం నేర్పడానికి హద్దులు మీరుతున్నారు. మరి కొన్నిసార్లు అమ్మాయిల్ని వాళ్ళ సొంత దారిలో అలాగే స్వతంత్రంగా బతకడానికి వదలట్లేదు. దానికి సంస్కృతి పేరు అడ్డు పెడుతున్నారు. వందల సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అలా ఉండమని బలవంతం చేస్తున్నారు. కానీ సిటీలో ఉండే ఆడవాళ్ళకి పల్లెటూరులో ఉన్న ఆడవాళ్ళ కన్నా ఎక్కువ స్వాతంత్రం, స్వేచ్ఛ ఉంది. కానీ ఇవన్నీ సమాజంలో నీతులు పాటిస్తున్నంత వరకే. ఒకవేళ వాళ్ళ చట్టాన్ని దాటి రావాలని ప్రయత్నిస్తే వాళ్ళకి ఏవైనా జరిగే అవకాశం ఉంటుంది. అమ్మా అమ్మా, నా టిఫిన్ రెడీనా? రెడీగా ఉంది. ముందు తినేసి వెళ్ళు. లేదమ్మా, ఆఫీస్ కి చాలా లేట్ అయింది. మీరు నా బాక్స్ ఇచ్చేయండి, నేను వెళ్తాను. సరే, తీసుకొస్తానుండు. కొంచెమైనా తినొచ్చు కదమ్మా. వద్దమ్మా, చాలా లేట్ అయింది. 2 టిఫిన్లా? నీ వల్ల ఒక్క చపాతీ కూడా సరిగ్గా తినలేవు. 2 టిఫిన్ బాక్స్లు ఎవరికి? వదినా, అదేమిటంటే ఆఫీసులో మేమందరం కలిసి తింటాం. సరిపోకపోతే బాగుండదు. నీకే ఫ్రీగా తిండి పెడుతున్నాం, ఇప్పుడు నీ స్టాఫ్ కూడా ఫ్రీగా పెట్టాలా? కోడలా, కొంచెం మర్యాదగా మాట్లాడు. అమ్మా, తను నిజమే కదా చెప్తుంది. గవర్నమెంట్ పని, మంచి జీతం, అందరూ ఒప్పుకోవచ్చు కదా. నేను నాన్న మాత్రమే ఇంటి బాధ్యత మొయ్యాలా? మనోజ్, ఈ ఇంట్లో అమ్మాయిల జీతం మీద ఎవరు బతకట్లేదని నీకు తెలీదా? రోజు ఈ నాటకం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే నాన్న, నేనే సమస్య ఎత్తాను. ఇది ఇల్లు, సత్రం కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఆపు. ఇక చాలు, ఆపు. ఇలా చూడమ్మా, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు రోజు నా కోసం భోజనం తెస్తున్నావు. లేదంటే ప్రతిరోజు ఎంత కష్టపడేవాళ్ళ. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది? మీరు ఇప్పుడేగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఇంట్లోనే వండి తీసుకురావాలంటే కష్టం అవుతుంది. మీరు 3 పూట్ల బయటే భోంచేయాల్సి వస్తుంది. మీకు ఓకేనా? నాకు ఓకే, కానీ నువ్వు నా వల్ల బాధపడటం నాకు ఇష్టం లేదు. మేనేజర్ని చూస్తే నీ మైకుల్లో పడినట్టున్నారు. పర్ఫ్యూమ్ భలే పనిచేస్తుంది అనుకుంటాను. జాగ్రత్త, అందరూ వచ్చి పువ్వులు పెట్టబోతారు. ఇక ఆపవే. ఆల్రెడీ ఇక్కడ అందరూ నా వెంట పడ్డారు. ఇప్పుడు నువ్వు కూడా ఏవేవో వాగకు. అరే జయ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇంకా 1:30 కూడా కాలేదే. అరే, ఇప్పుడంతా తనకు ఆకలి కూడా కావట్లేదు. ఎవరిని మింగేస్తామా అని చూస్తుంది. జయ, ఇలాంటి మాటలు ఎన్నో పడాలి. ఆఫీసులో బాస్తో రొమాన్స్ చేస్తే అందరూ ఇలా ఎన్నో అంటుంటారు. నందు అన్నయ్య, ఈ బాక్స్ ని ప్రవీణ్ గారికి ఇచ్చేస్తావా? అంకుల్, మీరు కుట్టించిన డ్రెస్ చాలా బాగుంది. ఆఫీసులో అందరూ ఆ డ్రెస్ గురించి అడిగారు. ఇదిగోండి, దీన్ని కూడా అలాగే కుట్టేయండి. అలాగే అమ్మా. ఏ మరీష్, నువ్వు ఎలా చదువుతున్నావురా? అంత బానే ఉందక్క. ఇలా చూడమ్మా, తనకి అర్థమయ్యేలా చెప్పు. చదువంతా సరే గాని నా పనిలో సాయం చేస్తే బాగుంటుంది. నాకు వయసు అవుతుంది కదా. అది కరెక్టే కదా.
చదువుతో పాటు నాన్నకు కూడా హెల్ప్ చేయొచ్చు కదరా. అలాగే అక్క. సరే అంకుల్, నేను బయలుదేరుతాను. మీరు ఈ డ్రెస్ సాయంత్రం ఇచ్చేయండి. అలాగే అమ్మా. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నీ బాక్స్ ఇద్దామని వచ్చాను. మీరు టిఫిన్ తినలేదా? నువ్వు తినవా? మ్మ్. ఎందుకని? మన ఇద్దరి గురించి ఆఫీస్లో ఏమేమో మాట్లాడుకుంటున్నారు. అరే మనల్ని ఎవరు విడదీయలేరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను. ప్రవీణ్, నాకు మీరంటే చాలా ఇష్టం. జయ, నీ ఆఫీస్ 5 గంటలకు అయిపోతుంది. ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? అనే ఆఫీస్లో చాలా పనుంటేను. హా, ఈవిడ టిఫిన్లు ఇచ్చేదే కాకుండా అందరి పనులు కూడా ఈవిడే చేస్తుంది. అలా చూస్తే కూడా గవర్నమెంట్ జాబు 9 నుంచి 7 వరకు. కానీ ఈ మేడం తను ఓవర్ టైం చేస్తుంది కదా. రోజంతా కష్టపడి నా కూతురు ఇప్పుడే ఇంటికి వస్తే మంచినీళ్ళు తాగుతావా అని అడగరు గాని దెప్పి పడవడం బాగా తెలుసు. ఇదిగో అమ్మా, మంచినీళ్ళు తాగు. నువ్వు ఫ్రెష్ అయ్యిరా అమ్మా, నేను ఈలోగా టీ పెడతాను. ఏవి అవి ఇలా ఇవ్వు. నానా, అమ్మకి తన కన్న కూతురి పైన ఎటువంటి సందేహం రాదు. కానీ మీరైనా ఏదో ఒకటి చెప్పొచ్చుగా. వయసుకు వచ్చిన అమ్మాయి ఏదైనా తప్పు జరిగిందంటే ఎవ్వరికి మొహం కూడా చూపించలేం. అరే అలాంటి పరిస్థితి ఏం రాదులే. మనం తనకి సరైన సమయానికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దాం. కొన్ని అబ్బాయిల ఫొటోస్ తీసుకొచ్చాను. ఎవరు నచ్చుతారో తనకిచ్చి పెళ్లి చేద్దాం. ఇదే నా కోట. అరే ఏంటిది, ఇంత చండాలంగా ఉంచారేంటి? ఇలా చూడండి, తడి టవల్ బెడ్ మీద వేశారు. ఈ పైజమాస్ ఇక్కడ, ఇది టీ షర్ట్ పెట్టే చోట? ఆ? అసలు ఎవరైనా ఇవన్నీ ఇలా పడేసుకుంటారా? చూడండి, పెళ్ళికి ముందు ఇవన్నీ వద్దండి. మనం ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ప్రేమనేది ఈ ప్రపంచంలోనే చాలా అందమైనది. మనకి పెళ్ళైపోయిందంటే ఇదంతా జరుగుతుంది కదా. ఏంటి నా మీద నమ్మకం లేదా? అరే, ఇద్దరు ఎక్కడి నుంచి కలిసి వస్తున్నారు? చెల్లిని గేట్ దగ్గరే కలుసుకున్నానమ్మా. ఇదిగో నీళ్ళు తాగమ్మా, కూర్చో. అరే జయ, నువ్వు వచ్చేసావా? రా, వచ్చి కూర్చో. ఇలా చూడమ్మా, నీ పెళ్లి కోసం కొన్ని అబ్బాయిల ఫొటోస్ తీసుకొచ్చాను. నువ్వు చూసి నీకు నచ్చితే ఆ తర్వాత మాట్లాడదాం. ఇది చూడు, మేమందరం నీకోసం ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసాం. అబ్బాయి చాలా మంచోడు. నీలాగే తను కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. మరి నాన్న, నేను మీతో చెప్పాలని అనుకున్నాను. చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ఎవరే? ఏం చేస్తుంటాడు? చెప్తాను, మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేసి పెడతాను. మీ అందరికీ అతను బాగా నచ్చుతాడు. నీకేంటి అంత పొగరా? అంత పొగరేంటి నీకు? ఊరు తిరగడానికి, షికారులు చేయడానికి నామగుడే దొరికాడా నీకు? నీకు సిగ్గుగా లేదు? ఒక ఆడదాని పోయి ఇంకొక ఆడదానికి ద్రోహం చేస్తావా? ఇదిగో చూడు, మగవాళ్ళని నువ్వు ఒలలో వేసుకోవాలంటే వెళ్ళి బజార్లో వెళ్ళి కూర్చో. నా జోలికి వచ్చావు. ఎవరు నువ్వు? ఏమిటి బాగుతూనే ఉన్నావు? నీకు అసలు పిచ్చి పట్టిందా? చూడు, నువ్వెవరికో కూడా నాకు తెలీదు. నీలాంటి ఆడదాని గురించి నాకు బాగా తెలిసే. నేనేం చేస్తాను చూడు. మీరు
అనుకుంటున్నట్టు ఏం జరగలేదు. మరి ఇదంతా ఏంటో నువ్వే చెప్పు. ఆవిడెందుకు నిన్ను అసలు కొట్టింది చెప్పు. నీ మీద ఏ నింద వేసింది? ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. ఎవడేదో తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకు తెలీదు. అబద్ధాలు చెప్పొద్దు, నీకు అన్నీ తెలుసు. అన్ని చోట్ల మమ్మల్ని అవమానించావు. ఊరే వదినా, ఉమ్మేస్తున్నారు. ప్రమాణంగా నేను అబద్ధం చెప్పడం లేదు. ఈ ఆడది ఎవరో కూడా నాకు తెలీదు. వదినా, అక్క అబద్ధం చెప్పదని మీకు తెలుసు కదా. అలా ఏదైనా ఉంటే ముందే చెప్పేది. వైరల్ వీడియో ఇది చాలా ప్రమాదకరమైన ఆయుధం. ఈ వైరల్ వీడియోలోని నిజమేంటి? ఈ ఆడదెవరు? జయాని తిడుతూ కొడుతున్న ఈ ఆడది ఎవరు? ఈ జయాని ఇంకెవరో అనుకుని కొట్టారా? ఎందుకని ఇలా తిట్టారు? ఒకవేళ జయాకి ఈవిడికి ఏదైనా సంబంధం ఉందా? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అసలు అర్థం కావట్లేదు. ఒరే జయ, ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఆవిడెవరో తెలియదంటున్నావు, అది ఎలా జరుగుతుంది? మీరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు ప్యాక్ చేస్తున్నారు? చెప్పండి. అమ్మని చూడ్డానికి జైపూర్ వెళ్తున్నా. మండే వస్తాను. ఇటువంటి సమయంలో మీరు నాతో ఉండడమే ముఖ్యం. కానీ మీరేమో నన్ను వదిలిపెట్టి వెళ్తున్నారు. మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను, వచ్చి మా నాన్నని కలవండి. ఆయన సండే వరకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు. ఒకవేళ మీరు రాకపోతే నన్ను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. చాలా మంచిది. మీ నాన్న చూసిన వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. ఈ విషయం బయటికి తెలిస్తే నిన్నెవరు పెళ్లి కూడా చేసుకోరు. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే బయలుదేరు, నా మూడు ఖరాబ్ చేయకో. ఒక్కసారి నా మాట వెళ్ళు. ఇలా చూడండి, ఈ మనిషి ఆడదాన్ని చూడకుండా అంతగా కొడుతున్నాడు. ఈ సీసీటీవీ ఫుటేజ్ చాలా వైరల్ అవుతుంది. ఇది చూస్తే ఇంట్లో ఆడవాళ్ళకి రక్షణ లేదన్నట్టు తెలుస్తుంది. ఇతని మొహాన్ని సరిగ్గా చూడండి. ఇతను ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడో ఇందులో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇతనే ఆవిడ భర్త. వీడిని నమ్మి ఆవిడ ఎలా పెళ్లి చేసుకుందో తెలియటం లేదు. మగాళ్ళు ఇంత దారుణానికి ఓడిపడుతున్నాడు. అలా చేసినందుకు ఆవిడ ఎంతో బాధపడుతుంది. కొన్ని రోజుల ముందే ఈ వీడియో వైరల్ అయ్యింది. అందులో షాల్ని అహూజా ఈ అమ్మాయిని పట్టుకుని కొడుతుంది. తన భర్తని తన నుంచి వేరు చేస్తుందని ఆవిడ్ని కొడుతుంది. అదేంటంటే షాల్నీకి ఆ అమ్మాయికి తన భర్తకి ఉన్న అఫైర్ తెలిసిపోయింది. ఆ కోపంలోనే జైపూర్ నుంచి ఢిల్లీకి వచ్చి ఆ అమ్మాయిని పట్టుకొట్టింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోని ప్రవీణ్ చూశాడు. ఈ వీడియోని చూసి తన పరువు పోయిందని జైపూర్ వెళ్లి వాళ్ళ ఆవిడ్ని కొట్టాడు. కానీ ప్రశ్న ఏంటంటే ఏ అమ్మాయి వల్ల ఎంత సమస్య జరిగిందో పెళ్ళైన వాడితో అఫైర్ పెట్టుకుంది. అందంగా ఉన్న ఒక కుటుంబాన్ని విడదీయాలని చూసింది. తను చేసిన పనిని చూసి సిగ్గుపడాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న తనని ఎలా పెంచారో తెలియటం లేదు. అరే రా లోపలికి. చూడు, ఇది నా కజిన్ సుమిత్ ఫ్లాట్. బాగుందా? ఇది ఖాళీగా ఉంది. నేను తనతో నీ గురించి చెప్పిన తర్వాత నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఫుల్ ఫర్నిచర్ ఉండడం వల్ల నువ్వు ఏది కొనాల్సిన అవసరం లేదు. కూర్చో. ఇలా చూడు, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. జరిగిందేదో జరిగిపోయింది. జయ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అందరూ ప్రవీణ్లా ఉండరు. ఆ వెధవని నువ్వు మర్చిపో. లైఫ్ ని మూవ్ ఆన్ చేయి, ఎంజాయ్ చేయి. సార్, తన పేరు జయ పాండే. 2 రోజుల నుంచి కనిపించడం లేదు. వీడియో వైరల్ అయింది ఈ అమ్మాయిదే కదా? ఎస్ సార్. పాపం ఆ అమ్మాయి ఆ వీడియో వల్ల నిజంగా చాలా కష్టాలు పడింది. తను ఎక్కడికి వెళ్ళినా అందరూ ఏడిపిస్తూనే ఉన్నారు, తిడుతూనే ఉన్నారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే తన ఇంట్లో నుంచి బయటికి పంపేశారు. చాలా కష్టపడి నేను మా కజిన్ ఇంట్లో ఉండమని చెప్పాను. ఆ ప్రవీణ్తో కూడా అసలు మాట్లాడొద్దని నేను చెప్పాను. కానీ నా మాట అసలు తను వినలేదు సార్. అనవసరంగా జైపూర్ కూడా వెళ్ళింది. నువ్వా మళ్ళీ వచ్చావా? ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావు? నా కాపురాన్ని వేరు చేసావు. ఇంకా నీకు చల్లారలేదా? మళ్ళీ ఇంటికి వచ్చావు? చూడు, నాకు నీతో ఎటువంటి విరోధము లేదు. నేను జస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఒక్కసారి ప్రవీణ్ని కలవాలి. ఓరి నాయను, కొంచెం కూడా సిగ్గులేని ఆడదానిలాగా ఉన్నా. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావు? నువ్వు ఎలా ఇంటికి వచ్చావు? ముందు బయటకు వెళ్ళు. నేను చెప్పు పోతేస్తా. వదలండి, నిన్ను వదిలిపెట్టినే. ఏమనుకుంటున్నావు? ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావు? నిన్ను ఏం చేస్తానో చూడు. నిన్ను వదిలిపెట్టు. శబ్దం బయటికి రాకూడదు. శబ్దం రాకూడదా? నేను అలాగే అరుస్తాను. తన్ని ప్రాణాలతో వదిలిపెట్టును.
ఏం కావాలి? నీకేం కావాలి? నన్ను సస్పెండ్ చేయించావు కదా, ఇంకేం కావాలి? చూడు, నువ్వు సస్పెండ్ అయినందుకు నేను కారణం కాదు. నీ వైరల్ వీడియో వల్ల డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంది. దాంతో పాటు నువ్వు కూడా యాక్షన్ తీసుకో. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళి, లేదంటే చచ్చిపోతావు. చంపు. తలుపు తెరవండి. నన్ను చంపే నీ బిడ్డని కూడా చంపే. ఏం వాగుతున్నావు? నేనేమి బాగడం లేదు. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను. ఎవరు బిడ్డని ఎవరు బిడ్డంటున్నావు? నీలాంటి ఆడదాన్ని నమ్మచ్చా? నా వంటి ఆడదంటే ఏమిటి అర్థం? టైం పాస్, ఇంకేంటి? 2 సార్లు చూసి నవ్వితే వచ్చి ఊళ్ళో పడిపోతారు. అలాగే నువ్వు కూడా. మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ముఖాన్ని నాకు చూపించుకో, లేదంటే నేను చంప పడేస్తాను. వెళ్ళవే, వెళ్ళు వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు. తను ఈ విషయాలన్నీ నాకు చెప్పిన తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత తనని బాగా తిట్టాను. ఆ తర్వాతే ప్రవీణ్తో ఇంకెప్పుడు నేను మాట్లాడనని ప్రామిస్ చేసింది. ఇక మీడియా మొత్తం వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ లో వస్తుంది. మీడియా అన్ని చోట్ల ఈ విషయాన్నే మాట్లాడుతుంది. సార్, నాకు అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్లీజ్ జయ ఎక్కడున్నా వెతకండి. జయాన్ని చివరిసారిగా ఎప్పుడు చూశారు? సార్, నేను తనని చూసి చాలా రోజులైంది. తనని చివరిసారిగా చూసింది ఏప్రిల్ 28. ఆ రోజు మేము లంచ్కు వెళ్ళాలనుకున్నాం. కానీ నేను ఫోన్ చేస్తే తను అసలు ఫోనే తీయలేదు సార్. అలాగే 30వ తేదీని కూడా నేను అసలు తనతో మాట్లాడలేదు. అందువల్లే 1వ తేదీ తన ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి ఎక్స్ట్రా తాళం నా దగ్గర ఉంది సార్. జయా, నేను తలుపు తీసి లోపలికి వచ్చేసరికి జయ అక్కడ లేదు సార్. జయా, అక్కడ తన ఫోన్, బ్యాగ్, ల్యాప్టాప్ అన్నీ అక్కడే ఉన్నాయి సార్. పక్కకి ఎక్కడికో వెళ్ళుంటుంది, అందువల్లే తీసుకెళ్లేదు అనుకున్నాను సార్. తన గురించి చాలాసేపు వెయిట్ చేశాను, కానీ జయ అసలు అక్కడికి రానే లేదు. రాజీవ్ సార్, ఫోర్స్ ఎంట్రీ, స్ట్రగుల్ లాంటి ఆనవాళ్ళు ఏమీ లేవు. సరిగ్గా చూడండి, ఇంకేమైనా దొరకచ్చు. ఈ సీసీటీవీ ఫస్ట్ నుంచి ఇక్కడే ఉందా? లేదు సార్, జయ వచ్చిన కొన్ని రోజుల తర్వాత తన సేఫ్టీ కోసం దాన్ని ఫిక్స్ చేసాం. ఆల్రెడీ తన జీవితంలో చాలా జరిగాయి కదా, అది కాకుండా తను ఒంటరిగా ఉంది, అందువల్ల ఫిక్స్ చేయించాం. సార్, ఈ కిటికీ బయట నుంచి ఏదో ఒక వాసన వస్తుంది సార్. సార్, వెనకాతల ఫ్లాట్ ఖాళీ ఫ్లాట్, అందరూ అక్కడే చెత్త పోస్తూ ఉంటారు, అందుకే వాసన వస్తోంది. త్వరగా రండి. ఇన్స్పెక్టర్ సార్, అందరూ తల్లిదండ్రుల్లాగానే మేము కొంచెం కఠినంగానే ప్రవర్తించాం. మేము చేసిందంతా తన మంచి కోసమే. చాలా సార్లు తనతో చెప్పాం, అయినా వెళ్ళలేదు. పెళ్ళైనా ఎదవ చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ ఎదవ ఇంతకు ముందే తన జీవితాన్ని పాడు చేశాడు. ఇప్పుడు ప్రాణం కూడా పోయింది. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే జయ హత్య వెనుక ప్రవీణ్ హస్తం ఉందంటారా? సార్, అందులో సందేహమే లేదు సార్. వాడే చంపి ఉంటాడు. రోజు ఇంట్లో వాళ్ళతో గొడవపడి అతనికి టిఫిన్ తీసుకువెళ్లేది, రోజు అన్నం తీసుకెళ్లేది. ఎలా చేశాడో చూడండి. పాముకు పాలు పోసినా కూడా అది కాటడం ఆపదు కదా. మీకు ఈ విషయం తెలుసా? జయ ప్రెగ్నెంట్. తెలీదు ఇన్స్పెక్టర్ గారు. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా గుర్తొస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్వెస్టిగేషన్కి యూస్ అవుతుంది. వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఇంకా మమ్మల్ని ఏం చెప్పంటారు సార్? అదే చెప్పాం కదా, ఆ దుర్మార్గుడు ప్రవీణ్ ఉన్నాడు కదా, వాడు ఎముకలు విరక్కొట్టండి, అప్పుడే నిజమంతా కక్కుతాడు. నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, వాడిని ఊరికే వదిలిపెట్టద్దు. నా కూతురు ప్రాణాలతో ఉన్నంత వరకు తన పేరుని పాడు చేశారు. అందులోనూ వాళ్ళకి తృప్తి లేకుండా మా అమ్మాయిని చంపేశారు. తనని గమనించమని ముందు నుండే చెప్తున్నాను. తను చేసిన పని ఇది కూడా చేయకుండా చూసుకోవాలి. మనం ఏడుస్తుంటే పోలీసులు మనల్ని ఎంత హీనంగా చూశారో మీరే చూశారు కదా. తను మనల్ని తల ఎత్తుకోనికుండా చేసింది. మన మొత్తం ఫ్యామిలీని జైలుకు పంపించకుండా ఉండదు. తను ఆశాలియే కదా, ప్రవీణ్ భార్య? అవును సార్, ఇది 20వ తారీఖు సాయంకాలం 5 గంటలకు తీసిన ఫుటేజ్. ఆ రోజు జయ ప్రీతి దగ్గర చివరిగా మాట్లాడింది. వెంటనే తెలుసుకోండి శాలినితో ఉన్న వ్యక్తి ఎవరో. ఎస్ సార్.
ఇతను మా అన్నయ్య రాజు గారు. అలాగా, మీ బ్రదరా? నువ్వే నా బాహుబలి? ఓ గర్భవతి మీద మగతనం చూపించడానికి నీకు సిగ్గు లేదు? తనని ప్రెగ్నెంట్ చేసి ఎక్కడికో పారిపోయాడే, వాడి దగ్గర నీ బలం చూపించాలి. సార్ ఇది అబద్ధం. నిజమేదో అబద్ధమేదో నేను చెప్తాను. నీ భర్త మీద నీ కోపం రావడం లేదా? నీ బలాన్ని అక్కడ చూపించుండొచ్చుగా. వాడు కొడితే నోరు మూసుకుని తన్నులు తిని అమాయకురాలైన మహిళ మీద నీ ప్రతాపం చూపించావు. జయ ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు మీరు తనని కొట్టారు? సార్ ఎందుకంటే ఇంత జరిగినా కూడా ప్రవీణ్ కాంటాక్ట్ చేస్తూనే ఉంది. ప్రవీణ్కి తనతో మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు. అందుకని మేము ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి వెళ్ళాం. ఇది నచ్చ చెప్పడమా? ఓకే లావిని, సార్ వీళ్ళకి నీ భాషలో నచ్చ చెప్పు. సార్ చెప్పవే, నిజం చెప్పాలి, చెప్పు. నాకేం తెలియదు సార్. చాలు, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నీకు నచ్చ చెప్పాలి. ఆడవాళ్ళని కొట్టడం అంటే నీకెంతో ఉత్సాహం కదా. ఇంకా సార్. వీడు ఎలా జయ బట్టలు చించాడో అలాగే వీడిని కూడా మీరు చించండి. వద్దు సార్, వద్దు సార్. అక్క లైఫ్ కాబట్టి కొంచెం కోపడే సార్, అందుకే సార్ వెళ్ళాను. తనతో పాటు నువ్వు తిరిగి వచ్చావు కదా, మళ్ళీ జయ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళావు? ఐ మీన్ చంపడానికి. తను ఎలా చంపావు నువ్వు? సార్ నేను ఒకేసారి మా అక్కతో పాటు వెళ్ళాను అంతే సార్. నేను చంపాలనుకోలేదు సార్. దానికి అర్థం ఇలా మళ్ళీ చెప్తాను నచ్చ సార్. బెదిరించడానికి వెళ్ళాను సార్. మావకి కోస్త దూరంగా ఉండమని చెప్పి. నాకేం తెలియదు సార్, నేను చంపలేదు సార్, నన్ను నమ్మండి సార్. వీళ్ళు జైల్లో పెట్టండి, మాల్స్టేషన్ కేసు పెట్టండి. పోలీస్ స్టేషన్? సార్ మీరు ఇలాంతా చేయకూడదు సార్. దామిని, ఎలా చేస్తామో తనకు చెప్పు. సార్ సార్ సార్, సార్ ప్లీజ్ సార్. సార్, సార్. అజయ్, ఏమైనా దొరికిందా? ఇదిగో సార్ చూడండి సార్. 28న జితిన్ షాల్ని తమ్ముడు జయ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సార్. ఆ రోజు రాత్రి 12 గంటల వీడియో సార్ ఇది. సార్ ఇక్కడ ప్రవీణ్ జయాని కొడుతున్నాడు అనిపిస్తుంది. రాస్కెల్ ఫ్రాడ్. సస్పెండ్ అయినా బుద్ధి రాలేదా నీకు? మర్డర్ చేసి జైలుకు వెళ్ళాలనుకుంటున్నావు. ముందు ఆ అమ్మాయిని వల్లో వేసుకున్నావు, తర్వాత తన్ని ప్రెగ్నెంట్ చేశావు, తర్వాత తన్ని మర్డర్ చే. సార్ నా విచారణ ప్రకారం 28 తారీఖు దగ్గర 11 గంటలకి ఆ ఏరియాలో ఏదో పెద్ద ఫాల్ట్ అయిందంట సార్. అందువల్ల కరెంట్ పోయింది సార్. సో నెక్స్ట్ డే ఏ టైం కన్నా వచ్చి ఉండొచ్చు సార్ వాళ్ళు. అంటే సీసీటీవీ లైట్స్ పోవడం వల్ల స్టాప్ అయింది. అంటే మనకి ఇంకొక మార్గం ఏమీ లేదు కదా. ప్రవీణ్ జయ పొట్ట మీద తన్నిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి. తన దృష్టిలో తను ఇంటికి వెళ్ళిపోయింది. తెల్లవారేదాకా అక్కడే ఉంది. సూర్యోదయం అయిన తర్వాత ఏమైనా దొరికిందా? లేదు సార్. 29th నుంచి జయ ఇంట్లోకి అసలు ఎవరు రాలేదు సార్. ఇల్లు ఖాళీగానే ఉంది. అక్టోబర్ 1 దగ్గర 11 గంటలకి ప్రీతి జయాని కలవడానికి వచ్చింది. తర్వాత కాసేపటికి తను కూడా వెళ్ళిపోయింది. అంటే జయ 28వ తారీఖు రాత్రి నుంచి 29వ తారీఖు ఉదయంలోగా బయలుదేరి వెళ్ళుంటుంది. సో ఇది చూడండి సార్, ఈ ఫుటేజ్ వాళ్ళ అన్న ప్రవీణ్ రాకముందు తీసింది. 3 గంటలకు తీసింది. ఇందులో జయాకు గాయాలైన మార్క్స్ ఉన్నాయి సార్. అంటే జయాని కొట్టింది వేరే ఎవరైనా కూడా ఉండొచ్చు సార్. ఒకవేళ వాళ్ళ పుట్టింట్లోనే ఈ విధంగా ఏమైనా జరుగుతుందా? అవును సార్, నేను కూడా అది నోటీస్ చేశాను. జయ వాళ్ళమ్మ జయ మొహం చూశాక వెంటనే మనోజ్ మొహం చూడడం, దీన్ని బట్టి చూస్తే ఏదో మనోజ్ చంపినట్టుగా. హలో సార్, నేను మాన్సీ పాండే మాట్లాడుతున్నాను, జయా పాండే యొక్క చెల్లెల్ని. సార్ నేను మీ దగ్గర ఒకటి చెప్పాలి. సార్ నేను పోలీస్ స్టేషన్కి రాలేను, బయట ఎక్కడైనా మీట్ అవ్వచ్చా? ఓకే. సార్ అక్క దగ్గర తను పెళ్ళైన విషయం మాత్రమే కాదు దాచింది. అక్కను పెళ్లి చేసుకుంటానని అబద్ధపు సత్యం కూడా చేశాడు. అబద్ధపు సత్యం చేసి అక్క పరువు తీసి పారిపోయాడు. మరి మీ ఫ్యామిలీ ఏం చేసింది? జయకి సపోర్ట్ చేసిందా? సపోర్టా? బయట వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ పరువు పోయింది. నాన్న మా ఫీలింగ్స్ ని ఎప్పుడూ అర్థం చేసుకోరు. ఆ తర్వాత మనోజ్ అన్నయ్య ఎప్పుడూ అక్కని తిడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కకు తనకన్నా శాలరీ ఎక్కువని ఓర్చుకోలేడు. ఇంటి ఖర్చులకు కూడా డబ్బులివ్వడం మానేశాడు. దీనికి నాన్న కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి మీ అమ్మ వదిన? పాపం మా అమ్మ. ఇక వదిన ఎప్పుడూ నిప్పుకు ఆజ్యం పోస్తూ ఉంటుంది. అక్క వీడియో వైరల్ అయినప్పుడు అమ్మ, నాన్న, వదిన, అన్న తన జీవితాన్నే పాడు చేసేశారు. చాలా ఘోరం సార్. ఇప్పుడున్న మా అమ్మాయి దయ చూపించు. ఇక మేము అసలు పడలేము. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్న నేను ఎక్కడికి వెళతాను? నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నీలాంటి అమ్మాయిలకి ఈ లోకంలో ఎక్కడైనా చోటు దొరుకుతుంది. వెళ్ళు. పెళ్ళైనా వేరే ఎవరినైనా వెతుక్కో. నాన్న నేను ఎక్కడికి వెళ్ళను. ఇకపైన నీ ముఖాన్ని చూపించుకో. ముగ్గురు కలిసి అక్కని బయటకు పంపించేశారు. నేను అస్సలు అడ్డుకోలేకపోయాను. ఆ తర్వాత అక్క ఒకరోజు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, నీళ్ళు
సార్ తను ఈ లోకంలో లేదంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు తన జీవితంలో జరిగిన ప్రతి దానికి తను చేసిన పెద్ద తప్పేంటంటే ఆ ప్రవీణ్ని లవ్ చేయడమే. తను చాలా అమాయకురాలు సార్. మరి నువ్వెలాంటి వాడివి? మంచోడివే కాదు, ఇన్నోసెంటివ్ కూడా. ఈ ప్రపంచంలో ఈనాడు నీలాంటి వాళ్ళు దొరకడం చాలా అరుదు. ఇన్ని విషయాలు తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు. సార్ నేను అలాంటి వాడిని కాదు. తను తప్పు చేసినా కూడా నేను తన్ని పెళ్లి చేసుకునేవాడిని. ఇది జయ కూడా కావాలని చేసింది కాదు కదా. 28వ తారీఖు సాయంత్రం నుంచి 29 ఉదయం వరకు ఎక్కడున్నావు? నేను గురుగ్రామ్లో ఉన్నాను సార్. ప్రూఫ్ ఇవ్వగలవా? ప్రూఫా? ప్రూఫ్ ఏంటి సార్? నేను అక్కడే ఉన్నానని చెప్తున్నాను కదా. వచ్చేటప్పుడే మీరు చెప్పుండాలి కదా ప్రూఫ్ తెమ్మని. ఇతను ఇన్నోసెంటే కాదు, చాలా స్మార్ట్ కూడా. జయాన్ని ఎవరు చంపుంటారో నీకేమైనా డౌట్ ఉందా? సందేహం కాదు సార్, నాకు పూర్తిగా తెలుసు. ఆ ప్రవీణ్ అవుజానే ముందేమో తన్ని వాడుకున్నాడు, తర్వాత తన్ని మర్డర్ చేసి వెళ్ళిపోయాడు. నువ్వెందుకు కాకూడదు? ప్రవీణ్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకోవచ్చుగా. ఎందుకంటే జయ వాణ్ణి ప్రేమించింది, ఇంకోవైపు నువ్వు జయని ప్రేమిస్తున్నావు. నిన్ను నిర్లక్ష్యం చేసి జయ ప్రవీణ్ వెంట పడ్డం నువ్వు తట్టుకోలేకపోయావు, అందుకే తన్ని నువ్వు చంపేశావు. లేదు సార్, నేను తన్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు సార్. తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నాకే తొందర లేదు, నేను వెయిట్ చేద్దాం అనుకున్నాను. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నా ప్రేమ గురించి తెలిసి తను నా దగ్గరకు వస్తుందనుకున్నాను. ఓకే, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. రాజీవ్, ఎలాగైనా సరే ఈ అమర ప్రేమికుడి కాల్ రికార్డ్స్ నాకు వెంటనే కావాలి. సార్ సార్, న్యూస్లో ఏం వస్తుందో చూడండి సార్. ప్లీజ్ నన్ను కాపాడండి. మా అక్కని హత్య చేసిన వాళ్ళని వెతకండి. పోలీసులు దీని గురించి విచారిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఏ ప్రోగ్రెస్ ఉంది ఈ కేసులో? వాళ్ళు ఈ కేసులో ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. తన బాడీ దొరకడానికి 3 రోజులు అవుతుంది, కానీ పోలీసుల దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. వాళ్ళే మాకున్న చివరి హోప్. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ఈ మానసి ప్రాబ్లం ఏంటి? అనవసరంగా బిల్డప్ ఇస్తోంది. తనకి పోలీస్ స్టేషన్కి వచ్చి మనతో మాట్లాడడానికి భయమట, కానీ ఇలా మీడియాతో మాట్లాడడానికి మాత్రం ధైర్యం వచ్చింది. ఒకవేళ నాన్సీ ఇక్కడ జరిగినన్నింటినీ దాచిపెట్టడానికి ఇది కుట్ర పడుతున్నట్టుంది. సార్, నేను ఏది అబద్ధం చెప్పలేదు. నేను మా అక్కకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. మేము అదే కోరుకుంటున్నాం. కానీ ఒక విషయం అర్థం కావడం లేదు. ఏ ఫ్యామిలీ అయితే నీ సిస్టర్ని చంపిందని నువ్వు అనుమానించావో వాళ్ళతో కలిసి నువ్వు మమ్మల్నే బ్లేమ్ చేస్తున్నావు. లేదు సార్, నేను మిమ్మల్నే కలవటానికి వచ్చానని మా ఇంట్లో తెలిసిపోయింది. ఇలా చూడమ్మా, నాకు తెలుసు మీ నాన్న మనోజ్ కలిసి తనకి ఇలా చేయడం చాలా తప్పే, కానీ ఇది కూడా తప్పే కదా. నువ్వు వాళ్ళని హంతకులని అనుకుంటున్నావు. నేను అక్కకి న్యాయం జరగాలని చూస్తున్నాను, అంతే. నేను కూడా దానికోసమే ఆశపడుతున్నాం. నువ్వు చెప్పు, నేనేం చెయ్యాలో. మేమందరం సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కనుక నువ్వు హీరోని అయిపోదాం అనుకున్నావు, అందుకే మీడియా దగ్గరకు వెళ్ళావు. ఇంతకు ముందు ఎప్పుడో ఇలా జరిగినట్టుగానే మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, కానీ ఇంకోసారి పోలీసుల్ని బ్లేమ్ చేసే ముందు వెనక ఆలోచించు. అర్థమైందా? సార్ పోస్ట్ మార్టం ప్రకారం జయ మరణం 29 తారీఖు 5 నుంచి 7 గంటల ప్రాంతంలో కత్తిపోటు వల్ల జరిగిందని. తన పొట్టలో 4 నెలల ఫీటస్ ఉండింది సార్. ఫీటస్ డిఎన్ఏని ప్రవీణ్ డిఎన్ఏతో మ్యాచ్ చేయడానికి పంపించాను. సార్, 28వ తారీఖు రాత్రి లొకేషన్ జయ ఇంటి దగ్గరే చూపిస్తుంది. రాజు, వెళ్ళి వాడిని తీసుకురండి. వాడి ఇన్నోసెన్స్ బయట పెట్టే టైం వచ్చింది. ఎస్ సార్. సార్, తనతో నా పెళ్లి ఎంగేజ్మెంట్ ఆగిపోయింది సార్. తను ఎలాగైనా ప్రవీణ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కడుపులో ఉన్న బిడ్డతో పాటు తన భర్తతో కలిసి ఉండాలనుకుంది. అయినా కూడా నువ్వు తన్ని వెంబడించడం మానలేదు. అమర ప్రేమ నీది కదా? అవును సార్, నేను నిజంగానే తను ప్రేమించాను సార్. తను నా ఫోన్ కూడా ఎత్తలేదు, నన్ను చూడటం కూడా ఆపేసింది. ఒకరోజు నేనే ఇంటికి వెళ్ళాను. తనతో అర్థమయ్యేలా చెప్పి తనతో మాట్లాడదామని తన ఇంటికి వెళ్ళాను. ఎన్నింటికి వెళ్ళావు సార్? అది ఎన్నింటికి వెళ్ళావు? 11-12 మధ్యలో వెళ్ళాను సార్. నేను వెళ్ళినప్పుడు తన నిద్రపోతూ ఉంది. లైట్ వెళ్ళగానే
తను చాలా డల్గా ఉంది, నాతో మాట్లాడటం ఇష్టం లేదని చెప్పేసింది. తర్వాత తన ముఖం మీద ఒంటి మీద గాయాలున్నాయి. నేను డిన్నర్ కోసమని తన్ని రెస్టారెంట్కి రమ్మని చెప్పాను. అర్ధరాత్రి నువ్వు డిన్నర్ చేస్తావని ఎవడ రెస్టారెంట్ ఓపెన్ చేసి ఉంచుతాడు? రెస్టారెంట్ కాదు సార్, స్నాక్స్ కొట్టు. తన ఇంటి మూల మీదే ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. నువ్వెందుకని నా ఫోన్ తీయట్లేదు? నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నేను నిన్ను ప్రేమించడం లేదు, నేను ప్రవీణ్ని ప్రేమిస్తున్నాను. వాడు నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు, ఇంకా లవ్ చేస్తున్నావా? అవును, ఎందుకంటే నా బిడ్డకి తండ్రి అతనే. నీకు పుట్టబోయే బిడ్డకి నేను మంచి తండ్రిలా ఉంటా అనుకోలేదా నువ్వు? ప్లీజ్, నేను మనిషిలా చూస్తాను. నేను నీ బిడ్డని నా కన్న బిడ్డలా చూసుకుంటాను. నేను నిజం చెప్తున్నాను. నేను నీకోసం ఏమైనా చేస్తాను. నిజంగా నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఏంటి మౌనంగా ఉన్నావు? నేను చెప్పేది విను. తనేం సమాధానం చెప్పింది? తను బదులేమీ చెప్పలేదు సార్. నేను సంతోషంగా ఉండటం వల్ల తనకేమీ చెప్పలేదు. ఆ తర్వాత తన ఇంట్లో వదిలేసి నేను వెళ్ళిపోయాను. అలాంటి స్థితిలో నువ్వు తన్ని ఒంటరిగా వదిలేసి ఇంటికి వెళ్ళిపోయావా? నేను వెళ్ళాననుకోలేదు, కానీ తనే వెళ్ళమంది. వీడి ఫోన్లో అసలు ఏముందో చూడండి సార్. సార్, నాకు తనకి ఎంగేజ్మెంట్ అవ్వాలి సార్. తన్ని పెళ్లి చేసుకుని ప్రేమించుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఈ వీడియోలో తప్పుగా ఏమీ అనిపించట్లేదు సార్. మాతో ఇలా అబద్ధాలు చెప్పడమే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు. ముందు జయ ఇంటికి వెళ్ళలేదు అన్నావు, తర్వాత వెళ్ళాను అన్నావు, తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను అన్నావు. మొబైల్ లొకేషన్ ప్రకారం 29వ తారీఖు ఉదయం 5 వరకు నువ్వు జయ ఇంటి దగ్గరే ఉన్నావు. నువ్వే చెప్తావా లేక మేము చెప్పించాలా? సార్ నేను చెప్తాను సార్. సార్, ఆ రోజు నేను బయలుదేరుతున్నప్పుడు నా 2 వీలర్ పంచర్ అయ్యింది. రాత్రి సమయంలో కొట్టేది తెరిచి ఉండదు. అందుకనే నేను జయకు చెప్పకుండా తన ఇంటి బయట పడుకొని ఉండిపోయాను. పొద్దున్నే 5 గంటలకు లేచి పంచర్ వేసే వాళ్ళని వెతికాను సార్. పంచర్ వేయించుకొని 9-10 గంటలకు గురుగాను వచ్చాను సార్. కొట్టుకండి. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు కదా? నీ బండి ఏవి పంచర్ అవ్వలేదు. నువ్వు జయతో పాటే జయ ఇంటికి వెళ్ళి నీ బండి పంచర్ అయిందని నాటకం ఆడి నువ్వు అక్కడే ఉండిపోయావు. ప్రతిరోజు తన గురించి నువ్వు ఎలా ఊహించుకున్నావో అది ఆ రోజు జరగాలని నువ్వు తన్ని బలవంతం చేశావు. సార్, కొద్ది రోజుల ముందు మాన్సీ పోలీస్ స్టేషన్కి వచ్చింది. తనని ఎవరో బెదిరిస్తున్నారని, ఫాలో చేస్తున్నారని చెప్పింది. ఏ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయో ఆ నంబర్ని ట్రేస్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. తననెవరు బెదిరించుంటారో? సార్ జయ బ్యాంక్ డీటెయిల్స్. కొన్ని రోజుల ముందే తన బ్యాంక్ నుంచి చాలా పెద్ద అమౌంట్ విత్డ్రా చేసినట్టుంది సార్. కానీ మాన్సీ చెప్పింది జయ ఇంటికి అసలు డబ్బు ఇవ్వడం లేదని, పైగా తండ్రి కూతురు ఉద్యోగం చేయొద్దంటున్నాడు. మరి ఇంత డబ్బుని తను ఏం చేసి ఉంటుంది? మలిక్, జయ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న డమ్ డేటా ఏమైంది? స్టాల్లో కొన్ని లైన్స్ కనెక్టెడ్ ఉన్నాయి సార్, అందుకని టైం పట్టింది. ఓకే సార్, మాన్సీకి వేరే నెంబర్ నుంచి ఫోన్లు వస్తున్నాయి సార్. అదంతా పోయింది, కానీ చివరిగా ఒకరితో మాట్లాడారు సార్. ఆ నంబర్ డీటెయిల్సే మేము తెలుసుకుంటున్నాం సార్. అది ఎవరై ఉంటారు? మలిక్ 70s సినిమాలో కథలా అనిపించడం లేదు ఇది. అప్పట్లో సినిమాలో హీరో ఇలాంటి కథే చెప్పాడు కదా. నీ ఆలోచనలు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయో ఇప్పుడే అర్థమవుతోంది. మాన్సీని అటెంప్ట్ మర్డర్లో ఇతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. ఈ కేసులో ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో డ్రామాటిక్ సీన్స్ ఎదురవుతున్నాయి. మాన్సీ ప్రాణాలు కాపాడారు, తాను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఇటువైపు పోలీసులు మాన్సీకి ఆ బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పీసీ లొకేషన్ ని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పీసీఓ మనోజ్ ఆఫీస్ కి ఎదురుగానే ఉంది. మనోజే స్వయంగా తన చెల్లెల్ని బెదిరించాడా? అయితే ఎందుకు? జయ ఇంటి బయట దొరికిన ర్యాండమ్ యాక్టివ్ నెంబర్స్ ని పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులకి ఒక నెంబర్ దొరికింది. అది జయ ఇంటి దగ్గర మాన్సీ మర్డర్ అటెంప్ట్ టైంలోనూ యాక్టివ్ గా ఉంది. మర్డర్ జరగడానికి కొన్ని రోజుల ముందు జయ ఈ నెంబర్కి ఎన్నోసార్లు ఫోన్ చేసింది. జయ నీకు ఇంత సహాయం చేసింది, అందుకు ప్రతిఫలంగా నువ్వేం చేశావు? తన్ని చంపేశావు. ఎందుకు? సార్, నాన్నగారేమో నేను నాన్నగారి కొట్లో సహాయంగా ఉంటాననుకున్నారు, కానీ నేను కాలేజ్కి వెళ్ళాలనుకున్నాను, చదువుకోవాలని ఆశపడ్డాను. కాలేజ్కి వెళ్ళాక నాకు బెట్టింగ్ అలవాట్లు అయిపోయినాయి సార్. దానికోసం డబ్బులు అవసరం వచ్చింది. అది నేను జయ అక్క దగ్గర ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పి తీసుకునేవాడిని. ఒకరోజు అక్క కాలేజ్ వైపు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ నా స్టడీస్ ఎలా ఉన్నాయని చూడడానికి కాలేజ్లోకి వచ్చేసింది. ఆ రోజు అక్కకి పూర్తిగా నా గురించి తెలిసిపోయింది. ఎంతో కష్టపడితే నీకు ఈ ఛాన్స్ దొరికింది, కానీ నువ్వు ఈ డబ్బుతో బెట్టింగ్ ఆడుతున్నావా? అది కూడా నాతో అబద్ధం చెప్పి తీసుకుంటున్నావు. సారీ అక్క, ప్లీజ్ క్షమించక్క. నువ్వు చెప్పేవేవి నేను వినదలుచుకోలేదు. ఇకపై నేను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను.
ఇంతకాలం డబ్బు ఇవ్వండి చదువుకోవాలని సహాయం అడిగావు. నువ్వు 10 రోజుల్లో నాకు డబ్బు ఇవ్వాలి, లేకపోతే నేను మీ నాన్నతో మాట్లాడాల్సి వస్తుంది. నేను చాలా భయపడ్డాను. ఒకవేళ జయాక నాన్నగారితో అంతా చెప్పేస్తే మా నాన్న నన్ను చంపేస్తాడు. ఇక నన్ను కాలేజ్కి వెళ్ళనివాడు, కొట్లో కూర్చోబెట్టేస్తాడు. 28వ తారీఖు 10వ రోజు ముగిసిపోబోతుంది. కానీ అక్కకి ఇవ్వడానికి నా దగ్గర రూపాయి కూడా లేదు. ఆ తర్వాత 29వ తారీఖు తెల్లారుజామున 5 గంటలకి నేను అక్క ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు అప్పుడు అక్కడ పవర్ కట్ అయిపోయి ఉంది, బాగా చీకటిగా కూడా ఉండింది. నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అక్క అది నీ డబ్బులు. ఏంటి ఈ టైంలోనా? ఇవ్వు. అరే నా పర్స్ని నా బండి డిక్కీలో వదిలేసాను అక్క. ఓ పని చేయండి అక్క, నాతో పాటు రండి, నా పర్స్ మీకు ఇస్తాను. ఇక నేను అట్నుంచి అటే ఇలా చూడు, బయలుదేరుతాను. నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురా, నేను ఇప్పుడు బయటికి రాలేను. మరి మానసిని ఎందుకు బెదిరించావు? తన మీద ఎందుకు దాడి చేశావు? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కోసమని, మనోజనని కాపాడడం కోసం. ఆ తర్వాత నాకు ఫోన్ దొంగతనం చేసే ఐడియా వచ్చింది. ఫోన్ దొంగతనం చేస్తాను, తర్వాత బెదిరిస్తాను, ఆపై ఫోన్ ఎరగొట్టేస్తాను. మనోజన కూడా మీరు అనుమానించే లిస్టులో ఉన్నారని నాకు తెలుసు. అందువల్ల ఆయన మాన్సితో మార్కెట్లో ఉన్నప్పుడు కావాలని ముసుగేసుకుని తన మీద. ఒకవేళ ఈ విషయం మీ నాన్నకు తెలుసుంటే ఎన్ని దెబ్బలు కొట్టేవాడు? 10, 11, 12? వాటిని తప్పించుకోవడం కోసం నువ్వు 2 ప్రాణాలు తీస్తావా? నువ్వు కష్టపడకుండా బాగా చదువుకుని పైకి రావాలని ప్రయత్నించిన ఓ ప్రాణం తీశావు. ఇంకా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టని 2వ ప్రాణం కూడా తీసేశావు. ఇలా చూడు, కరుడుగట్టిన క్రిమినల్ కూడా నీలాగా దారుణంగా ప్రవర్తించడం కానీ నువ్వు చేశావు. ఈ కేసు చూస్తుంటే నాకు బషీర్ భగత్ సాబ్ గారి కవిత గుర్తొస్తుంది. ఇక్కడ వీళ్ళు చేతులు ఎవరు తిన్నగా కత్తి పట్టుకుంటారు. ఇది కొత్త కాలానికి చెందిన నగరం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. జయ ఒక మంచి నిజాయితీ పరురాలు. తన మనసు చాలా మంచిది. కానీ అందరూ కలిసి తన నమ్మకాన్ని వమ్ము చేశారు. అది కుటుంబం కానివ్వండి లేదా బాయ్ ఫ్రెండ్ కానివ్వండి. హరీష్ బాగా చదువుకుని జీవితంలో పైకి రావాలని జయ కోరుకుంది. జయ తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడింది. కానీ అతను మాత్రం జయాని చంపేశాడు. ఆన్లైన్ బెట్టింగ్స్ హరీష్ లాంటి తెలివైన స్టూడెంట్స్ ను కూడా లొంగ తీసుకుంది. దీని ద్వారా ఇంటర్నెట్ మన జీవితాన్ని ఎంతగా మార్చేస్తుందో అర్థమవుతుంది. ఇంటర్నెట్ సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగించాలి, దాన్ని అడ్డమైన పనులకి వాడుకోకూడదు. నేను మీ అనూప్ సోనీని సెలవు తీసుకుంటున్నాను. మనం మళ్ళీ క్రైమ్ పెట్రోల్ సిరీస్ లో ఇంకో కొత్త కేసుతో కలుద్దాం, అది కూడా మన ఎక్స్పర్ట్స్ విశ్లేషణతో సహా. అప్పటి వరకు మీరు మీ కుటుంబం జాగ్రత్తగా ఉండండి. అందరూ ఎంతో సురక్షితంగా ఉండండి. అలాగే చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ సిరీస్. జై హింద్.